విమాన ప్రమాదం ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది. ఇప్పటివరకు 10 మృతదేహాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తారు. నిన్న జరిగిన ప్రమాదంలో కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యుల DNA ఆధారంగా మృతదేహాల గుర్తింపు ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి 200 మందికి DNA పరీక్షలు చేశారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. దాంతో మృతదేహాలను వారి కుటుంబాలకు అందించేందుకు DNA టెస్టులు చేస్తూ ఉన్నారు. అందుకోసం హాస్పిటల్కి భారీగా చేరుకుంటున్నారు బాధితులు. మరోవైపు మృతుల బంధువుల రోదనలతో హాస్పిటల్ పరిసరాలు నిండిపోయాయి. గుజరాత్లోనే వీలైనంత త్వరగా DNA టెస్టులు పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. DNA టెస్టుల తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామన్నారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా వీరిలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్స్, 7 మంది పోర్చుగీస్ వాళ్ళు, 1 కెనడియన్ ఉన్నారు. మహిళలు 112 మంది, పురుషులు 104 మంది, 14 మంది పిల్లలు, 2 శిశువులు ప్రయాణిస్తూ ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణికుల జాబితాలో ఉన్నారు. DNA టెస్టుల ఆధారంగా మృతులను గుర్తించాల్సి ఉంది. ఇందుకు 1000కి పైగా DNA టెస్టులు చేయాల్సి ఉంది. దీంతో మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. इतना कुछ किया है आज हमारे लिए, इतना करूँगी बस मेरे भतीजे और मेरे मम्मी को मिला दो. चिंता तो ना ले चीजो पर बॉडी ले गया सही से चिंता तो मुना गाड़ी होगी. आपका कौन था? हमारी बेबी से, हमारी सासू से. हमारा इतना